రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రుల్లో సుదీర్ఘకాలం ఏకబిగిన వరుసగా ప్రసంగించినటువంటి అత్యధిక కాలం ప్రసంగించినటువంటి ప్రధానమంత్రుల్లో రెండవ వాడిగా ఆయన రికార్డు సృష్టించారు. అందరికన్నా ఎక్కువ సార్లు వరుసగా ఏకబిగిన మాట్లాడింది జవహర్లాల్ నెహ్రూ. ఆయన 1947 నుంచి 1964 వరకు ప్రసంగించారు. ఆ తరువాత ఇందిరాగాంధీ మొత్తం 16 సార్లు ప్రసంగించారు. అంతే, ఇందులో 11 సార్లు ఏకబిగిన ప్రసంగించారు. ఎమర్జెన్సీలో ఓడిపోయిన తర్వాత ఆమె మళ్ళీ కొంతకాలం ప్రసంగించారు. మొత్తం మీద ఆమె 16 సార్లు ప్రసంగించిన, వరుసగా ప్రసంగించింది కేవలం 11 సార్లే. ఆ రికార్డుని నరేంద్ర మోదీ బద్దలు కొట్టారు. ఆయన 12 సార్లు ఏకబిగిన జాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. అంటే సుదీర్ఘకాలము ప్రసంగించినటువంటి మూడవ ప్రధానమంత్రి అయ్యారు. నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు, మోదీ 12 సార్లు, ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 10 సార్లు, అటల్ బిహారీ వాజ్పేయి 6 సార్లు, రాజీవ్ గాంధీ 5 సార్లు ప్రసంగించారు. మిగతా వాళ్ళు 2 ఏళ్ళు, 1 ఏడాది, 3 ఏళ్ళు ఈ రకంగా ప్రసంగించిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా చూస్తే ఈ దేశ చరిత్రను, సమకాలీన భారత చరిత్రను ప్రభావితం చేసినటువంటి 4 ప్రధానమంత్రుల్లో ఏకైక కాంగ్రెసేతర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మిగతా 3 కూడాను, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చును, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, వీళ్ళు కాంగ్రెసీయులు. ఆ రకంగా ప్రధానమంత్రి ఒక అరుదైనటువంటి రికార్డును సృష్టించారు. 103 నిమిషాల ప్రసంగం, చాలా సుదీర్ఘ ప్రసంగం. ఒక రకంగా ఏ ప్రధానమంత్రి ఇంత సుదీర్ఘకాలము మాట్లాడలేదు. ఇంత మటుకు అత్యధిక కాలం మాట్లాడింది నరేంద్ర మోదీయే. 2015లో 88 నిమిషాలు మాట్లాడారు. ఈసారి 103 నిమిషాలు, అంటే గంటన్నర కన్నా కాస్త ఎక్కువగా ఆయన మాట్లాడారు. ప్రసంగం వాస్తవంగా కూడా సుదీర్ఘం. అయితే ఈ ప్రసంగంలో చాలా కీలకమైనటువంటి అంశాలున్నాయి. మొట్టమొదటిసారి బహుశా భారతదేశ చరిత్రలో ఎర్రకోట నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రశంస, ప్రస్తావన, దాని ప్రభావం గురించినటువంటి వ్యాఖ్య వినిపించింది. ఆర్ఎస్ఎస్ యొక్క 100వ సంవత్సరంలో ఈ వ్యాఖ్య వినిపించడం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాగపూర్లోని మొహితేవాడ అనేటటువంటి ఒక చిన్న పట్టణంలోని చిన్న భాగంలో 5-6 పిల్లలతో ప్రారంభమైనటువంటి సంస్థ యొక్క ప్రస్తావన ఈ రకంగా ఎర్రకోట నుంచి రావడం అనేది చాలా అద్వితీయమైనటువంటిది, రిమార్కబుల్ విషయం. ఏ రకంగా చూసినా కూడా చాలా గణనీయమైనటువంటి విషయము. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్రను త్యాగాల చరిత్రగా, తపస్సు చరిత్రగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ జాతికి చేసినటువంటి సేవల గురించి ఆయన ప్రస్తావించారు. నరేంద్ర మోదీ స్వయంగా ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. ఇది గమనించవలసినటువంటి విషయం. బహుశా ఇంతకుముందు ఏ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో గత 79 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన లేదు. దేశ రాజకీయాల యొక్క కేంద్రంగా జాతీయవాదం వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక రుజువు. ఇది మొదటి పాయింటర్. రెండవది, ప్రధానమంత్రి పాకిస్తాన్కి చాలా స్పష్టమైనటువంటి సందేశం పంపించారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ని మేము అంగీకరించము, ఉగ్రవాద దేశంతో చర్చలు జరపము, ఉగ్రవాద సంస్థలు చేసే దాడిని, ఆ ఉగ్రవాద సంస్థల్ని సమర్థించేటటువంటి ప్రభుత్వాన్ని మేము వేరువేరుగా చూడము. మా దృష్టిలో గవర్నమెంట్ కూడా ఉగ్రవాద గవర్నమెంట్ అంటే పాకిస్తాన్కి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక చేశారు. ఆపరేషన్ సింధూర్లో పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి సైనికులకు ప్రత్యేక గ్యాలంటరీ అవార్డులు కూడా ప్రకటించారు. ఇది రెండవ ప్రధానమైనటువంటి సందేశం. అంటే ప్రధానమంత్రి 2025 అంటే 79వ స్వాతంత్ర దినోత్సవంలో 2040కి కొన్ని టార్గెట్లను పెట్టారు. 2025 చివరి భాగానికి కొన్ని టార్గెట్లు పెట్టారు. అదేవిధంగా
2035కి కొన్ని టార్గెట్లు పెట్టారు. ఈ టార్గెట్లలో కొద్దిగా మనం కనుక పరిశీలించి చూసినట్టయితే మొట్టమొదటి టార్గెట్లో ఉన్నటువంటి 5-6 పనుల్ని మనం సమృద్ధ భారత్ దిశగా భారత్ పయనంగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి 2025 నాటికే 50% దేశంలో క్లీన్ ఎనర్జీ, కాలుష్యకారకం కానటువంటి ఇంధన ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి అన్నటువంటి లక్ష్యాన్ని సాధించిన విషయాన్ని ప్రధానమంత్రి చెప్పారు. అదేవిధంగా నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని ప్రారంభించారు. క్రిటికల్ మినరల్స్ రానున్న రోజుల్లో ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడాను క్రిటికల్ మినరల్స్ కోసం వేట జరుగుతోంది. యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, చైనాతో జరుగుతున్నటువంటి అమెరికన్ పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడాను బేసిక్గా క్రిటికల్ మినరల్స్ కోసం జరుగుతోంది. క్రిటికల్ మినరల్ మిషన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో ప్రారంభిస్తున్నట్టుగా ఈ ఆగస్టు 15 వేదికను ఎంచుకున్నారు. అదేవిధంగా నేషనల్ డీప్ వాటర్ ఆస్పిరేషన్ మిషన్ అనేటటువంటి మిషన్ని 2030 నాటికి సాధించేందుకు, న్యూక్లియర్ ఎనర్జీ ఇటువంటి విషయాల్లో ముందంజ వేసేందుకు తీసుకున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటము, సమృద్ధ భారత్ యొక్క ఏర్పాటులో మేక్ ఇన్ ఇండియా ఎంత ముఖ్యమో పెట్టుబడులను ఆహ్వానించడం కూడా అంతే ముఖ్యం. దాని గురించి ప్రస్తావించారు. యువకులకు ఉపాధి అవకాశాలు, ఇన్నోవేషన్ చేసేందుకు సొంత సంస్థలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేటటువంటి యోజనను ప్రారంభిస్తున్నట్టుగా ప్రధానమంత్రి ప్రకటించారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. వాస్తవానికి దీని రూపురేఖలు ఇంకా మనకి పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఇది చాలా అవసరము. యువతని నిరుద్యోగ సమస్యను అధిగమించేలా చేయటము, అదేవిధంగా వాళ్లను జాబ్ అర్నర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా మార్చడం అనేది దీనిలో ప్రధానమైనటువంటి లక్ష్యం అన్నది సూత్రప్రాయంగా తెలుస్తున్నటువంటి విషయం, అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే భారతదేశం యొక్క యాత్రను గనక మనము చూసినట్లయితే భారతదేశం సాధించినటువంటి కొన్ని ఘన విజయాలు ఈ సమయంలో స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశము సమృద్ధ భారత్ దిశగా వెళ్ళే ఒక ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా చాలా పెద్ద ప్రయత్నం చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మిగతా అంశాలలో పని జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఈ పథకాలన్నింటినీ ప్రకటించటం ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్. ఆ తరువాత ఆయన మిషన్ సుదర్శన్ చక్ర అన్నటువంటి పేరుతోటి దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ రెండిటికి ఆత్మనిర్భర్ భారత్, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, దీనికి చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చారు. 2014 నాటికి మన దేశం 175 రకాల మందుగుండు షెల్స్ని కానీ కార్ట్రిడ్జెస్ కానీ వీటిని ఉపయోగిస్తుండేది. 175 రకాలుగా, దీనిలో కేవలం 50 కన్నా తక్కువ భారతదేశంలో ఉత్పత్తి అయ్యేవి, మిగతావన్నీ దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ప్రధానమంత్రి ఒక మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పర్యవసానంగా దాదాపు 150 రకాల షెల్స్ని, కార్ట్రిడ్జెస్ని, ఈ తూటాలని వీటిని మనము ఈరోజు స్వదేశంలోనే తయారు చేసుకోగలుగుతున్నాం. ఇది ఒక రకమైనటువంటి ఘన విజయంగా మనం భావించవచ్చును. డిఫెన్స్ ప్రొడక్షన్లో ఆత్మనిర్భరత, స్వయం నిర్భరత ఉండాలి. విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవలసినటువంటి అవసరం రాకూడదు. ఆ దిశగా భారతదేశం నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి టేక్అవే. సరిగ్గా అదే సమయంలో స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వ్యూహాత్మకంగా యుద్ధపరంగా కానీ లేకపోతే సరకు రవాణా పరంగా కానీ దేశ సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఇటువంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో దాని విషయంలో దృష్టి పెట్టే అంశం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసే విషయాన్ని ప్రస్తావిస్తూ సింధు జలాలపై భారత ప్రజలకు హక్కుంది అని చెప్పారు. బహుశా 1960లో సింధు జలాల ఒప్పందం జరిగిన తరువాత ఈ మాట మాట్లాడిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుతారు. మోదీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడారు. అదేమిటంటే ఈ దేశంలో జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలైనటువంటి
జమ్మూ కాశ్మీర్ కావచ్చును, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యొక్క సరిహద్దు ప్రాంతాలు, నేపాల్ సరిహద్దు ప్రాంతం కావచ్చును, బెంగాల్, నార్త్ ఈస్ట్ ఇటువంటి రాష్ట్రాలు కావచ్చు, మిజోరాం నుంచి మణిపూర్ వరకు ఉన్నటువంటి భూభాగం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, జనాభా యొక్క స్వరూపాన్ని మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దేశం మొత్తం మీద బంగ్లాదేశీ రోహింగ్యాలు వచ్చి ఇక్కడ నివాసం ఉండడము, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని శక్తులు వాళ్ళకి సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ విదేశీయులను పంపించి జనాభా యొక్క స్వరూప స్వభావాలు దేశానికి ముప్పు తెచ్చేలా ఉండకుండా చూసే పనిని చేపట్టేందుకు హై పవర్డ్ డెమోగ్రఫిక్ మిషన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్గా మనం చెప్పవచ్చును. యువత, టెక్నాలజీ దీనిపైన చాలా దృష్టి పెట్టారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ రంగంలో మేక్ ఇన్ ఇండియా అనేది 2025 చివరి భాగానికి సాధించాలి అన్నటువంటి లక్ష్యం. అదేవిధంగా మన ఓన్ స్పేస్ స్టేషన్ డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా మన దేశమే జెట్ విమానాలని తయారు చేసి, యుద్ధ విమానాలని తయారు చేసే స్థితికి రావాలి. ఆ తర్వాత టెక్నాలజీ ఆధారిత ఇన్నోవేషన్స్ని, ఆ తర్వాత ప్రయోగాలను ప్రమోట్ చేసేటటువంటి పనిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు. ప్రధానమంత్రి ప్రస్తావించినటువంటి 7-8 రంగాలలో ఆయన చేసినటువంటి ప్రస్తావనలు చాలా ముఖ్యమైనది. చిట్ట చివరగా ప్రధానమంత్రి దేశం యొక్క ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావిస్తూ ఒబీసిటీ, స్థూలకాయం దీని గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటికే మనం అడ్వర్టైజ్మెంట్లలో చూస్తూ ఉంటాము, వాడుతున్నటువంటి నూనెలో 10% తగ్గించినట్టయితే ఒబేసిటీని గణనీయంగా తగ్గించిన వారం అవుతామని ప్రధానమంత్రి చెప్తూ వస్తున్నారు. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినొద్దు, ఎందుకంటే ఒబేసిటీ ఇప్పటికే అమెరికాకు అతిపెద్ద సమస్య. అమెరికాలో సైనిక రిక్రూట్మెంట్ సైతము జరుపుకోలేనటువంటి పరిస్థితి స్థూలకాయం వల్ల వస్తుంది. కాబట్టి భారతదేశంలో స్థూలకాయాన్ని తగ్గించే దిశగా ప్రధానమంత్రి మాట్లాడారంటే పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయంగా స్వదేశీ టెక్నాలజీ గురించి, బలోపేతమైన ఆర్థిక వ్యవస్థ గురించి, ఈ దేశంలో జనాభా యొక్క స్వరూప స్వభావాల మార్పు నిరోధించే విషయం నుంచి ప్రధానమంత్రి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా భారతీయులందరూ స్థూలకాయులు కాకూడదు, ఫిట్ ఇండియా కావాలి అన్నటువంటిది ఆయన తన ప్రసంగంలో చెప్పడం అనేది ఒక రకంగా చూస్తే ఈ రకంగా వ్యక్తిగతం నుంచి దేశ రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాల దాకా అనేక అంశాలని ఆయన 103 నిమిషాల ప్రసంగంలో స్పృశించారు. ఒక రకంగా 2047కి టార్గెట్లు పెట్టేటటువంటి ప్రసంగంగా ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి 2025 ఆగస్టు 15న చేసిన ప్రసంగాన్ని మనము చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.